27 నక్షత్రాల ప్రయాణంలో రెండవ అడుగు. సృష్టి మరియు వినాశనం రెండింటినీ ఒకేసారి మోయగల అద్భుత శక్తి. జీవితం, మరణం, పునర్జన్మ ఈ మూడు పరమార్థాల రహస్యాలతో ముడిపడి ఉన్న నక్షత్రం అదే భరణి నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అయితే దీనిని శాసించే అధిష్టాన దేవత కాలపురుషుడు యమధర్మరాజు. అందుకే భరణి నక్షత్ర జాతకుల జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది ఒకవైపు అంతులేని అందం, మరోవైపు అగాధమంతటి బాధ. ఒకవైపు అమాయకమైన ప్రేమ, ఇంకోవైపు అగ్నిపరీక్ష, రెండింటి మిశ్రమంలా సాగుతుంది. భరణి నక్షత్రం వారు అత్యంత నిగూఢమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. బయట ప్రపంచానికి ఎంత ప్రశాంతంగా, ఎంత కాంగా కనిపించినా వారి లోపల ఎమోషన్స్ అన్నీ ఒక అగ్నిపర్వతంలా, ఒక పెను తుఫాన్లా ఎగసిపడుతుంటాయి. వీరు దేన్నైనా ప్రేమిస్తే ఆ ప్యాషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక బంధంలో ఉంటే ప్రాణమిచ్చేంత లాయల్గా ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా కారణంతో వీరి మనసు ఒక్కసారి విరిగిందా ఇక అంతే. ఈ జన్మలో మిమ్మల్ని మళ్లీ పూర్తిగా నమ్మించడం ఆ యముడికైనా సాధ్యం కాదు. భరణి నక్షత్ర జాతకులలో ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన గుణం దాగుంటుంది. అదే రూపాంతరం, ద పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. జీవితం ఎంతటి చీకట్లోకి నెట్టేసినా, ఎంతటి భరించలేని బాధ గుండెను పిండేస్తున్నా, పాత జీవితాన్ని అక్కడికక్కడే సమాధి చేసి ఒక సరికొత్త వ్యక్తిలా వీరు మళ్లీ పుడతారు. బహుశా అందుకేనేమో చాలా మంది భరణి నక్షత్రం వారి జీవితాలు ఎప్పుడూ ఒకేలా సాగవు. ఊహించని మలుపులు, ఒక జీవిత కాలాన్నే మార్చేసే లైఫ్ చేంజింగ్ ఫేజెస్ వీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. కానీ ప్రతి శక్తివంతమైన ఆత్మ వెనుక ఒక చీకటి నీడ ఉన్నట్టే వీరిలోనూ ఒక బలహీనత ఉంది. భరణి జాతకుల బిగ్గెస్ట్ వీక్నెస్ ఎమోషనల్ ఎక్స్ట్రీమ్స్. అవును, వీరికి మధ్యస్థం అనేది తెలియదు. ఒకరిని ప్రేమిస్తే తమ ప్రాణాన్నైనా ఇచ్చేంత విపరీతంగా ప్రేమిస్తారు. అదే ఒక్కసారి కోపం వస్తే మాత్రం ఆ అగ్నిజ్వాలల తీవ్రతను తట్టుకోవడం ఎవరి తరమూ కాదు. కొన్నిసార్లు తమ లోపల ఎగసిపడే ఆ ఎమోషన్స్ తుఫాన్ను తమను తాము సైతం నియంత్రించుకోలేక లోలోపల నలిగిపోతుంటారు. ప్రేమ విషయానికి వస్తే భరణి నక్షత్రం వారు విపరీతమైన పొజెసివ్. తాము ప్రాణంగా ప్రేమించే వ్యక్తి కేవలం తమకు మాత్రమే సొంతం కావాలనుకుంటారు. వీరికి నాటకాలు ఆడే వంచన, ఈ ఫేక్ లవ్ అంటేనే పరమ అసహ్యం. ఆత్మలను తాకే ఒక నిజమైన కనెక్షన్ కోసం వీరు ఎంత కాలమైనా ఎదురుచూస్తారు. కానీ అంతగా నమ్మిన బంధంలో ఒక్కసారి ద్రోహం ఎదురైతే వీరు గొడవలు చేయరు, అరవరు, నిశ్శబ్దంగా ఒక మౌనరాగంగా మారిపోతారు. బయటి ప్రపంచానికి చాలా నార్మల్గా కనిపిస్తూ నవ్వుతూనే ఉంటారు. కానీ లోపల మాత్రం ఆ పాత మనిషిని చంపేసి పూర్తిగా ఒక కొత్త వ్యక్తిగా మారిపోతారు. భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్లు రోజువారీ రొటీన్ లైఫ్ గడుపుతూ సాదాసీదాగా బతికేయడానికి అస్సలు పుట్టలేదు. వీరి ఊహల్లో ఒక అద్భుతమైన క్రియేటివిటీ ఉంటుంది. వీరి నరనరాల్లో సమాజాన్ని నడిపించే లీడర్షిప్ ఉంటుంది. వీరి మనసులో అవతలి వారి అంతరంగాన్ని చదవగలిగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సినిమా, ఆర్ట్స్, సైకాలజీ, హీలింగ్, బిజినెస్, స్పిరిచువాలిటీ ఇవన్నీ వీరు వెతికే మార్గాలు కావు. వీరి డెస్టినీ వీరి కోసం ముందే రాసిపెట్టిన విజయ సామ్రాజ్యాలు. ఎందుకంటే వీరు పుట్టిందే సృష్టిలో తమదైన ఒక ముద్ర వేయడానికి, ఒక లెజెండ్గా నిలబడడానికి. మరణ శాసనుడు ఆ యమధర్మరాజుతో ముడిపడి ఉన్న ఈ నక్షత్రం తమ జీవితంలో కర్మ ను చాలా లోతుగా, చాలా తీవ్రంగా అనుభవిస్తుంది. భరణి నక్షత్రం వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క దూరం, ప్రతి ఒక్క గుండెకోత కేవలం వారిని కుంగదీయడానికి వచ్చేవి కావు. వారసలైన సోల్ పర్పస్ను గుర్తుచేస్తూ, వారి ఆత్మను పరిపూర్ణంగా మార్చడానికి ఒక దైవిక శక్తిలా వారి జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఒక వయసు వచ్చేంతవరకు పిల్లలు అమాయకంగా ఉంటారు. కానీ భరణి నక్షత్రం వారు మాత్రం చిన్నప్పటి నుంచే తమ వయసుకు మించిన ఎమోషనలీ మచ్యూర్గా ప్రవర్తిస్తారు. చుట్టూ ఉన్న పరిస్థితులను, మనుషుల మనస్తత్వాలను చాలా త్వరగా గ్రహించే అసాధారణ పరిణతి వీరి బాల్యంలోనే కనిపిస్తుంది. ఇక యవ్వనంలోకి అడుగుపెట్టగానే వీరి జీవితం ఒక పెద్ద రణరంగంగా మారుతుంది. అంతులేని ప్రేమ, ఊహించని గుండెకోత, అసలు నా ఉనికి ఏంటి అనే ఐడెంటిటీ స్ట్రగల్స్.
ఈ ఎమోషన్స్ తుఫానుల మధ్యే వీరి యవ్వనమంతా ఒడిదుడుకులతో సాగుతుంది. కాని వయసు పైబడే కొద్దీ జీవితంలోని అసలైన సత్యాలు అర్థమయ్యాక వీరి ప్రయాణం లౌకిక ప్రపంచం నుండి మెల్లగా ఆధ్యాత్మికత వైపు మలుపు తిరుగుతుంది. అప్పటివరకు వేటాడిన లగ్జరీలు, బంధాల కంటే మనశ్శాంతిని, ఆత్మజ్ఞానాన్ని వెతుక్కుంటూ వీరు ఒక ప్రశాంతమైన యోగిలా మారిపోతారు. కానీ భరణి నక్షత్రం గురించి ప్రపంచానికి తెలియని ఇంకా ఒక అత్యంత విచిత్రమైన రహస్యం ఉంది. వీరి జీవితంలోకి కొంతమంది వ్యక్తులు రావడం, కొన్ని సంఘటనలు జరగడం కేవలం కాకతాళీయం ఎంతమాత్రం కాదు, అది జన్మజన్మల కార్మిక్ కనెక్షన్. ముఖ్యంగా వీరి జాతకంలో శుక్రుడు మరియు ఆ యమధర్మరాజు శక్తులు ఒకేసారి యాక్టివేట్ అయ్యే ఆ కాలంలో వీరి జీవితం ఊహించని విధంగా పూర్తిగా తలకిందులైపోతుంది. అసలు ఆ శక్తులు యాక్టివేట్ అయినప్పుడు వీరి జీవితంలో ఏం జరుగుతుంది? ఆ సంచలన నిజాలను మన నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే భరణి నక్షత్రం వారు కేవలం సాధారణంగా జీవించి వెళ్ళిపోవడానికి అస్సలు పుట్టలేదు. వీరు జీవితంలోని అత్యంత దట్టమైన చీకటిని సైతం ఎదుర్కొని తమ లోపల దాగున్న అసలైన విశ్వరూపాన్ని కనుగొనడానికి పుట్టారు. లేదా మీ కుటుంబంలో ఎవరు భరణి నక్షత్రం వాళ్ళు ఉన్నారా? వాళ్లలో ఈ ఇంటెన్స్ నేచర్ కనిపించిందా? కాని భరణి తర్వాత వచ్చే ఆ మూడవ నక్షత్రం దీనికంటే మరింత విచిత్రమైనది, మరింత శక్తివంతమైనది. ఎందుకంటే ఆ నక్షత్ర జాతకులలో సమస్తాన్ని దహించివేసే ఒక దైవిక అగ్ని దాగుంటుంది. అసలు ఏంటా నక్షత్రం? ఆ అగ్ని వెనుక ఉన్న దైవిక రహస్యం ఏంటి? ఆ సంచలన నిజాలను మన నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.